బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఏదైనా సిరీస్ చెప్పుకుందామండి. ఒక ఒక 4, 5, 6 ఎపిసోడ్లు వచ్చేలాగా. 5, 6 రావు, ఆ. 4 వస్తాయి. ఓ చెప్దాం. ఇది ఈ పుస్తకాల్లో ఎక్కడో దొరికింది నాకు. సీతం రాజు గారు దీని రైటర్. ఆహా. వారి పేరు క్లియర్గా అందుకొని బాలమిత్ర కథలు చెప్పుకుంటామా మనం, రైటర్ పేరు తెలీదు. ఓకే. నాకు చందమామ బాధగా కథ, ఉంటుంది. బాలమిత్ర కథ అనుకుంటా. బాధగా ఉంటుంది. అంటే చిటి కథలు వేరు, సిరీస్ ఒక 4 భాగాలు సిరీస్ అంటే పెద్ద పుస్తకం. అది ప్రింట్ లో వచ్చిందంటే పాపం ఎంత కష్టపడి ప్రింటింగ్ అది చేయించుకుని ఉంటుంటారు. వాళ్ళ పేర్లు చెప్పలేకపోయానని బాధగా ఉంటుంది. నాకు పేరు కనపడదు. ఓకే. దీంట్లో మాత్రం ఇలకెసా శనగల్లో సీతం రాజు అని ఉంది పేరు. ఆహా. ఇది బాగా పాత పుస్తకమే, మనకు దొరికింది కూడా ప్రింట్ పాతగా ఉంది, కానీ భాష లేటెస్ట్ భాష. ఓకే. ఓ జానపద గాథ. ఒకవేళ ఇది చూసిన వాళ్ళలో ఎవరైనా ఈ సీతం రాజు గారు తెలిస్తే వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేయండి. అవకాశం ఉండి ఒక మెసేజ్ వీళ్ళు మాకు తెలిసాను మా వాళ్ళే అను కనుక మీరు ఏదైనా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. వీరమల్లుడి సాహసాలు కథ పేరు. ఆహా. ఈ వీరమల్లుడు అనేవాడు జయంతి నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన కుర్రాడు. వాళ్ళ నాన్న పేరు గోపయ్య మల్లుడు అని చెప్తారు. చిన్నప్పుడే తల్లి పోయిందట. పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి గతించింది. ఇలాగా తల్లులు పోయినప్పుడు పూర్వకాలం ఎలా ఉండేదంటే తల్లి చావు పిల్లవాడని, వీడు మంచివాడు కాదని, వీడి వల్లే వీళ్ళ అమ్మ పోయిందని ఇలాంటి భావాలు రేకెత్తుతాయి జనాలు. ఇప్పుడు రేకెత్తినా కొంతమంది అంటారు, కొంతమంది అనరు, పట్టించుకోరు. కొంత పైకన్న వాళ్ళు కనుక గట్టి వాళ్ళు అనుకో ఆ మాట స్థిరపడిపోతుంది. ఈ పిల్లాడిని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. వీడు నష్టజాతకుడు అన్న ఫీలింగ్ ఉండేది. ఓ మల్లుడికి గోపయ్యకి మాత్రం చాలా ప్రీతి ఉండేది పిల్లవాడంటే. ఎంతో ముద్దుగా చూసేవాడు, గారాభంగా చూసుకునేవాడు. అతి గారాభం ఎక్కువ అయ్యేసరికల్లా పిల్లలు లొంగరు. వీడికి మాట వినడు, ఆటకాయితనం, పరమ సాహసం, ఎక్కేయటం, దూకేయటం, విసిరేయటం అవి ఎక్కువ. చుట్టాల్లో పక్కాల్లో ఎవరితోటి స్నేహ సంబంధాలు లేవు బడికి. ఎవరింటికైనా వెళితే అల్లరి చేసేసేవాడు, ఏడిపిచ్చేసేయటం, వస్తువులు తీసేసేయటం. అది నదురు బెదురు లేదు, ఇంట్లో అదుపు లేదు. తల్లి ఉంటే ఏదైనా మంచి ముక్కలు చెప్పుకునేదేమో, ఈ చెప్పేవాళ్ళు కూడా లేరు. తండ్రి వాడు ఏం చేసినా ఆయన ఏమనేవాడు కాదు. వాడి కోరిక తీర్చడం, వాడు ఏదైనా కావాలంటే ఎట్లా కొట్లా ఆ కోరిక తీర్చేయాలని ఉండేది. ఓకే. ఇప్పుడు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. అవును. ఆయనకి పుత్ర ప్రేమతో కళ్ళు మూసుకుపోయినాయి. పిల్లాడు ఏదైనా బడిలో పంపిస్తే వాడు సరిగా చదవపోయినా దండించి వాడిని లైన్లో పెట్టే పందా ఆయన చెయ్యాల అసలు. ఓకే. ఏదో కట్టెలు కొట్టుకుని తెచ్చుకునేవాడు, ఏదో చిన్న పని చేసుకుని తెచ్చిన డబ్బంతా కొడుకేదానే పోసేవాడు. ఇట్లా పెరిగి పెరిగి వాడికి 12, 14 సంవత్సరాలు వచ్చినాయి. 12 ఏళ్ళు వచ్చాక ఇక వీడు పాఠశాలకి పనికి రాడు అని తేలిపోయింది. స్కూల్లో ఒక్క ముక్క నేర్చుకునేవాడు కాదు. ఎంతసేపు అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా, ఆ గోడెక్క ఈ గొట్టుకెక్క, ఎవరి తోటలో నా జామకాయలు కంటికి నద్రగా కనబడితే కోసేయ్య, అల్లరి, ఆటకాయితనం, పనికి సోమరితనం. అల్లరికి మాత్రం మంచి దుందుడుకు. ఈ దుడుకు స్వభావంతో పిల్లవాడు పెద్ద 12 ఏళ్ళు అయ్యాక పాఠశాల నుంచి తీసిపారేస్తారు వాడిని. వీడికి ఏం రాదు, మేము వీడికి పాఠం చెప్పమని. ఇక అట్లా 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 కొంచెం 16 సంవత్సరాలు వచ్చాయి. అసలు ఇంటికే రావటల్లా. తండ్రికి వీడికి 12వ ఏట ఎప్పుడైతే బళ్ళో నుంచి తీసేశారో అప్పటి నుంచి ఆయనకి దిగులు మొదలైంది. అకాల వృద్ధాప్యం వచ్చేసింది మీదకి. కొడుకు చేతికి అందకుండా పోతున్నాడు అని. ఆ గురుగారి దగ్గర ఈ గురుగారి దగ్గర బతిమలాడి అడిగినా ఏమీ లాభం లేదు. ఎవరు పెట్టుకునేవాళ్ళు కాదు. మీ వాడు అల్లరి, మా వల్ల కాదు, మిగిలిన వాళ్ళు చదువు పాడైపోతుంది. ఇతని మీద కొంచెం మర్యాద ఉన్నా ఆ గౌరవాన్ని ఆ కుర్రాడు ఉంచుకునేవాడు కాదు. రోజులు ఇట్లా గడిచే 16 ఏళ్ళు వచ్చినాయి. అసలు ఈ మధ్య వాడి ఇంటికే రావటల్లా. వాడు ఎక్కడెక్కడో తింటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, తోటల్లో దొడ్లలో పడి తిరుగుతాడు. ఏ స్నేహితుడితో ఎవరితోటో కాసేపు పడితే వాళ్ళతో ఒక ముద్ద తినేస్తాడు, ఇంకంతే. ఇంటికి కూడా రాకుండా అయిపోయాడు. డబ్బులు అవసరమైతే వస్తాడేమో, ఏదో తండ్రి దగ్గర ఏమైనా ఉంటే కాస్త తీసుకోవడం, వాటితో పాటు తినేవాడు వాటితోటి. ఆ ఊళ్ళలో పూటకుళ్ళ ఇల్లు ఉండేవి, సత్రాలు ఉండేవి. ఆ టైంకి వస్తే అల్లరివాడో దుండుకువాడో అన్నం పెట్టేసేవాళ్ళు. వాడికి ఇల్లు అవసరం ఏముంది, వచ్చేవాడు కాదు. ఈయనకి ఇక విసుగు పుట్టింది, ఎప్పటికీ పిల్లవాడు రావట్లేదని. ఇక వాడు ఎక్కడున్నాడో చూసి ఒకసారి కంటితో చూద్దాం అనిపించింది. మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ లేచాడు, ఒక కర్ర పుచ్చుకొని పోటేస్తూ బయటకు వచ్చాడు. వాకిలి తాళం వేసుకున్నాడు. సందు చివర, వీధి చివరికి దాకా నడిచేశారు గల కొడుకు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఈయన అన్నాడు, నాయన ఎంత వచ్చావురా, అసలు ఎంత అలమటించిపోతున్నాను, ఎన్ని రోజులైందో కంటితో చూశాను,
నాన్నని చూడ్డానికి వచ్చేవారు ఆ తండ్రి అని పిల్లవాడిని కావలిచ్చుకున్నాడు. అప్పుడు తెలిసింది వాడి ఒళ్ళంతా బురద, పిల్లాడు ఏదో గాభరాగా ఉన్నాడు. నాన్న నాన్న నన్ను ఎక్కడైనా దాచేయాలి, నువ్వు చాలా ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది నాన్న, పద పద ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఆయనేమో కర్రపోటు వేస్తున్నట్టు వాడు గబగబా ఏం నడుస్తాడు, కంగారు పడి ఏమన్నాడు, ఏం జరిగిందిరా నాయన, ఏం జరిగిందిరా అంటే నది ఒడ్డున ఆడుకుంటున్నాం, ఆ యువరాజు జగత్సింహుడు కూడా ఆటకొచ్చాడు, అందరం కలిసి ఆడుతున్నాం, అతను ఓడిపోయాడు, ఓడిపోతే బాగా గేలు చేశాను నేను, నీకు ఆట రాదు పాట రాదు అందరిలోకి వస్తావా, ఏముంది ఆ పిల్లల ఆటకాయకి మాటలు, గేలు చేస్తే అతను నన్ను తనట మీదకొచ్చాడు, అతన్ని నేను తోసేసారి నదిలో పడిపోయాడు, పడిపోగానే అంగరక్షకులు అవతల నుంచున్నారు, పిల్లాడు ఆడుకుంటాడు, అతను కూడా ఇదే 16-17 ఏళ్ళ వాడు. అంగరక్షకులు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టేశారు నాన్న, పట్టుకున్నారు, జగత్సింహుడిని లేవదీశారు, నన్ను పట్టుకుని జైలు వైపుకి తీసుకుపోయారు, చెరసాల్లో పడేయటానికి తీసుకెళ్ళారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేసాను, పద నాన్న నన్ను దాచిపెట్టి అన్నాడు. 4 అడుగులు వేసే లోపల రాజభట్లు వచ్చేసారు, గుర్రాలు వేసుకొచ్చేసారు, అక్కడి నుంచి పిల్లాన్ని పట్టుకుపోయారు. ఇతను అడిగాడు, గోపాయి మల్లుడు ఎందుకు వచ్చారు రాజభట్లు ఇటు రావడానికి కారణం ఏంటంటే, మీ వాడు చేసిన పని, ఎట్లా తప్పించుకొస్తావు నీ సంగతి చెప్తామని ఇతనికి చేతులకి సంకెళ్ళు వేసేసారు. ఈ వీరమల్లుడికి సంకెళ్ళు వేసేసారు. లాగుతుంటే తండ్రి అడ్డం పడిపోయాడు, కాదు బాబు కాస్త ఆలోచించండి చిన్నపిల్లాడు అని చెప్పే లోపల వీళ్ళు ఏం చేశారు, కొరడాలతోటి దెబ్బలు కొట్టేశారు పెద్ద ఆయన్ని. అయ్యో, కొట్టేస్తే పడిపోయాడు, ప్రాణం పోయింది. ఎంత దెబ్బ కావాలి, పైగా ఓపికగా లేడు, కొంతకాలంగా సరిగ్గా తింటల్లా పిల్లాడి మీద బెంగతో చుష్కించిపోయినాడు, ఎక్కడ తగలకూడని చోట దెబ్బ తగిలిందో పడిపోయాడు. పడిపోయేసరికి నానా అని పిల్లాడు కేకలు పెట్టి దగ్గరికి వెళ్ళబోతే ఈడ్చేశారు, ఇతన్ని సంఖ్యలు వేసేశారు. వీడు ఇది చేయడానికి కూడా, గొడవ చేయడానికి కూడా పెద్ద అవకాశం లేకుండా పోయింది. ఈ భటుల్లో ఒకడు మంచి భారీగా ఉన్నవాడు కాలుతోటి ఇతని శరీరాన్ని గోపేదమాలుండి పక్కకు తోసేసాడు. అయ్యో, తోసేసి పిల్లాన్ని కుర్రవాడిని ఎత్తి గుర్రం మీద పడేశారు, తీసుకెళ్ళిపోయారు. రాజుగారి దగ్గర ప్రవేశపెడితే జగత్ సింహుడు కూడా ఉన్నాడు, నరేంద్ర సింహుడు రాజు, తండ్రి పేరేదో మదన సింహుడు రాజు, జగత్ సింహుడు కుమారుడు, మంత్రి అంతా సభలో ఉన్నారు. తీసుకెళ్లారు సభలోకి. తీసుకెళ్తే ఈ కుర్రాడు అడిగాడు, జగత్సింహుడు రాజుగారి అబ్బాయి అడిగాడు, నన్ను నీళ్ళలోకి తోయటం తప్ప కాదా ఒప్పుకోమని, నేను ఏ పరిస్థితిలో చేశాను అని చెప్తానంటాడు. వాడు ఒప్పుకోడు కుర్రాడు, రాజుగారి అబ్బాయి. తప్పేనా కాదా, అంతే, అదొకటే కావాలి. తప్పంటే ఈ అబ్బాయి అన్నాడు, సరే తప్పే, ఒప్పుకుంటారు, తప్పే, నీళ్ళలో తోయటం తప్పు. 2 కుర్రాళ్ళు ఆడుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు, అది రాజుగారి అబ్బాయి అయితే ఏంటి, ఇంకో అబ్బాయి ఎంత, నీతో ఆట ఏం కుదురుతుంది మాకు, నువ్వు రాజుగారి అబ్బాయిని నేను అంటి ముట్టనట్టుగా ఎట్లా ఉంటారు, ఆటల్లో అలా ఉండదు కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు, స్పోర్ట్స్ మ్యాన్కి ఒక స్పిరిట్ ఉండాలి, అది లేదు అక్కడ. నా తప్పేనన్నాడు. ఎలా తప్పించుకున్నావు అబ్బాయి అని అడిగాడు. అడిగితే రాజుగారు అడిగితే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను దొంగలకి నాతో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు, అందులో దొంగల ముఠా ఉంది, వాళ్ళకి రొట్టెలు తెచ్చాడు ఒక సైనికుడు, నేను ఇట్లా పొరపాటు జరిగింది నా వల్ల అని చెప్తే ఒక సైనికుడు ఆ రొట్టెల బుట్టలో నన్ను బయటికి తీసుకొచ్చేసాడు, నేను తప్పించుకున్నాను అన్నాడు. అనేసరికి రాజుగారు అన్నాడు, ఎవరు ఆ సైనికుడు, అతని పేరు చెప్పంటే, అతని పేరు చెప్తే మీ పేరు చెప్పి మీకు అప్పచెప్తానని నేను, మీరు ఇది నిరంకుశ పాలన, మీరు పరమ నిరంకుశులు, అంత గట్టిగా చెప్పాడు, నిరంకుశులు మీరు, మీకు అప్పచెప్పని నేను అన్నాడు. అనేసరికి రాజు అన్నాడు, మా నిరంకుశత్వం నువ్వేం కనిపెట్టావు, నువ్వు ఇప్పుడేగా వచ్చావు, మేము నిరంకుశలమా, నువ్వు అలా అంటావా, అంత మాట అంటావా అని అడిగాడు. మరి నిరంకుశులు కాదా, నన్ను పట్టుకోవడానికి వచ్చారు, నా తండ్రి వృద్ధుడు కొరడా దెబ్బలు కొట్టి ఆయన మరణానికి కారణమయ్యారు, మీ వల్లే కదా మీ సైనికులు అట్లా చేస్తారు అనగానే రాజు ఆశ్చర్యపడి, ఏమిటి అట్లా జరిగిందా, మీ తండ్రి మరణించాడా అని ఆశ్చర్యపడింది. చిన్నపిల్లాడు, వీడికి తండ్రి చచ్చిపోవడం అంటే ఎంత బాధ, మరి పైగా వీడిని పట్టుకోవడానికి వచ్చి ఆయన చంపేయటం ఏంటి అనేసరికల్లా జగత్సింహుడు అన్నాడు, ఏం పర్వాలేదు, ముసలాడు అసలు బతికుండకూడదు, ముసలాడు చచ్చిపోతే వచ్చే నష్టమేం లేదనగానే రాజు నిర్ఘాంతపోయాడు, మంత్రి నిర్ఘాంతపోయాడు. మరి ఇద్దరు వృద్ధులే వాళ్ళు, ముసలాళ్ళు ఒక వయసు వచ్చాక బతికుండకూడదు, పోతే పోయాడు, నీ సంగతి చెప్పండి అనేసరికల్లా రాజు అడిగాడు, సైనికుడిని గుర్తుపడతావా అని. వీళ్ళిద్దరు నిర్ఘాంతపోయి ఆహాహా 1 నిమిషం అయ్యాక తేరుకుని
యువరాజు ఎంత తెలివిగా మాట్లాడతాడు అన్నారు పైకి. ఆ, ఆ. మంత్రికి నాకు నొప్పిగానే ఉంది, రాజుకి నొప్పిగానే ఉంది అంతేగా. అనేసరికల్లా గుర్తుపడతావా నువ్వు అన్నారు. నువ్వు సైనికుడిని గుర్తుపడతావా అంటే నా సంఖ్యలు వదిలేయండి, పేరు నాకు కూడా తెలియదు, ఉమ్, నేను నడిచి వెళ్తే గుర్తుపడతా అంటే సరే ఒప్పుకున్నారు. ఓ. ఒప్పుకొని సంఖ్యలు తీయించారు. ఈ రాజుగారి దగ్గర నుంచి కుర్రాడు ఇట్లా నడవడం మొదలుపెట్టాడు. ముందుకి నడుస్తూ ఉంటే ఆ సైనికుడు అడిగిపోయాడు. అతను గుర్తుపెట్టేశాడు కుర్రాడిని, అదే కదా. తప్పించాడు కదా, చిన్నపిల్లాడు పాపం అని తప్పించాడు. అయ్యయ్యో. అక్కడ జరిగింది ఏం లేదు, వీడిని చంపేస్తారు వృధాగా అని ఆయన కళ్ళల్లో భయం కనపడింది. అతనికి ఒడ్డున ఒక కైజారు ఉందిట. ఈ కుర్రాడు ఏం చేశాడు, అక్కడ దాకా నడిచి వీరమల్లుడు అతని బొడ్లోంచి కైజారు లాగి రైమని వెనక్కి తిరిగి రాజుగారి మీదకి విసిరేశాడు. ఆ, సభంతా హాహాకారాలు చేసే లోపల రాజుగారి జబ్బలో గుచ్చుకుంది అది. అంత దూరానికి అంత చచ్చిపోయింద దెబ్బ తగలదు, కానీ వాడు సాహసం. మరి రాజుని సభలో పెద్ద పెద్ద కేకలు పెట్టారు, అవురా అవురా వీడిని బంధించండి, చంపేయండి, అదేంటి ఇదేంటి ఆడామని అరిచారు. అరిచేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఎందుకు వృద్ధులు బతికుండకూడదు, మీ నాన్న వృద్ధుడేగా, నువ్వేగా చెప్పావు ఇప్పుడు, ఉమ్, ఉమ్, ఉమ్. వృద్ధులు బతికుండకూడదని చెప్పావు కదా. ఒక వృద్ధుడు ఆ వృద్ధుడు పోయాడు, ఈ వృద్ధుడు కూడా పోతాడు అనేసరికల్లా మంత్రి గారు ఎవరో కేకలేశారు, అబ్బాయి నువ్వు సంభాళించుకో, అట్లా చేయక మాట్లాడకూడదు, యువరాజు చెప్పిందే కదా చేశాను. ఉమ్. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ రాజవైద్యుడిని కేకేసుకొచ్చారు. ఈ కుర్రాడు జగత్సింహుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తి ఆ గుచ్చుకుని ఇట్లా రాసుకుపోయింది, బాగా నాటి పదునుగా వెళ్ళలా, తగిలింది కానీ ఉమ్, ఉమ్, ఉమ్. నెత్తురు గారుతుంటే పరిగెత్తుకుంటూ తండ్రి భుజం మీద చేయి పెట్టి గట్టిగా అదిం పెట్టుకున్నాడు. క్షమించండి నాన్నగారు, నేను మాట్లాడిన మాట వల్ల మీకు ఇలా జరిగింది అంటే నేను అన్నాడు, ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు. మీరన్న మాటే, ఉమ్. ఒక నెత్తురు చొక్కొస్తే ఇంత కష్టం కలిగింది కదా, నా తండ్రి వృద్ధుడిని చంపేశారు వృధాగా, ఒట్టి పుణ్యానికి 4 వాక్యాలు చెప్పి విచారణకి తీసుకెళ్తామంటే సరిపోయేది, దుఃఖించేవాడంతే, చచ్చిపోయేవాడు కాదు కదా. ఆయన రాజు మెల్లిగా లోపల నుంచి తొలగ తీసుకుని నిన్ను వదిలిపెట్టేస్తాను, యువరాజు జగత్సింహుడికి అంగరక్షకుడుగా ఉండు, నువ్వు నీకు ఇంత సాహసం ఉంది అనేసరికి తెల్లబోయాడు పిల్లాడు. మీరు ఉండమంటే ఉంటానన్నాడు. ఉమ్. జగత్సింహుడు ఒప్పుకోలే, వీడికి విద్యాగంధం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పైగా నాతోటి ఇంత పోట్లాటకు దిగినవాడు, ఉమ్. వాడి నాన్న చావుకి నేనే కారణం అని నమ్ముతున్నవాడు నాకు అంగరక్షకుడుగా ఉంటే ఎట్లా నమ్ముతాం దాన్ని, వద్దన్నాడు. నాకు కుదరదన్నాడు. కుదరదంటే రాజు అన్నాడు, నీకు కుదరకపోతే ఈ కుర్రాడిని నేను పంపించేస్తా, ఉమ్. నువ్వు ఉంచుకోవద్దు, అబ్బాయి చదువుకో, నీకు గుర్రం, ఓ కత్తి, 1000 వరహాలు ఇప్పిస్తాను. ఇంతలో రాజవైద్యులు వచ్చారు రాజుగారికి కట్టుకట్టడానికి. ఈ కాస్త దానికి వైద్యుడు ఎందుకు, రాసుకుపోయింది అంతేనన్నాడు, కానీ కట్టుకట్టారు. మంత్రికి యువరాజుకి సుతరాము ఇష్టం లేదు కుర్రాన్ని పంపటం. వాడిని ఇక్కడే ఉంచి చిన్న శిక్ష అయినా వేయాలని మంత్రి గారికి, కాదు వాడిని జైల్లోనే పడేయాలని కొడుక్కి ఉమ్. ఉన్నది. కానీ ఇక రాజు మాట కాదని లేకపోయారు. పైగా సభలో రాజుగారు లేచి వచ్చి కుర్రాడి భుజాలు తట్టాడు, పరమ సాహసివి నువ్వు, దీనికి సరైన రుజుమార్గం ఉండాలి, ఎక్కడైనా చదువుకో, నీకు విద్యాగంధం ఉండాలి, ఉమ్. మాట్లాడగలవు, ధైర్యం ఉంది నీకు, సభాపిరికివి కాదు, చదువుకుంటే ఇవన్నీ ఈ లక్షణాలన్నీ నీకు మంచి వాసికెక్కుతాయి నాయన, మంచి గుణగణాలు పెరుగుతాయి నీకు, చదువుకో అని చెప్పి రాజుగారి ఆజ్ఞ చొప్పున ఓ గుర్రం, ఓ కత్తి, ఒక 1000 వరహాలు ఇచ్చాడు. వీరమల్లుడికి ఓ గుర్రం, ఓ కత్తి, ఓ 1000 నాణేలు ఇచ్చాడు. వరహాలు రాజుగారు ఇచ్చి పంపించాడు. ఇవి పుచ్చుకున్న బయలుదేరాడు. వెళ్తూ ఉంటే ఒక దొంగల గుంపు ఆ పక్క నుంచి వెళ్తున్నారు. వీడిని అటకాయించారు. ఉమ్. అటకాయించి ఏమున్నాయో అవి తీసి అక్కడ పెట్టమంటే వీడేం చెప్పంటే నా దగ్గర ఏమున్నాయి, ఇగో ఇలా ఇలా జరిగింది, రాజుగారు 1000 వరహాలు ఇచ్చారు, గుర్రం, కత్తి మొత్తం వాళ్ళు ఇచ్చింది. చెప్పేశాడు. 1000 వరహాలు తీసుకోండి, నేనేం చేయలేను వాటితో, కావాలంటే తీసుకోండి, గుర్రం, కత్తి మాత్రం వదిలిపెట్టండి అని చెప్పాడు. ఉమ్. వాళ్ళు కూడా చిన్న పిల్లాడు, వాటి దగ్గర ఏముంటుంది, ఉన్నది ఇచ్చేస్తానన్నాడు. ఇంకేముంది, బట్టలు మట్టి కట్టుకుపోయి, మొహం మాసిపోయి, కళ్ళ నీళ్ళ చారికలు మొహం నిండా ఏడ్చి మొత్తుకుంటున్నాడు నాన్న చచ్చిపోయాడని. సరే 1000 వరహాలు తీసుకున్నారు. మరి ఆపిన వాడి దగ్గర తీసుకోవాల్సిందే, దొంగల పద్ధతి అది. వదిలేశారు. ఆ గుర్రం ఎక్కి, వాడికి ఏం పెద్ద స్వారీ రాదు, పాడు రాదు, ఒక మాదిరిగా వచ్చు. కాకపోతే వాడు ఏంటంటే
క్విక్గా నేర్చుకునే పిల్లాడు చదువు మీద శ్రద్ధ పెట్టక రాలా వాడికి. పిల్లలు బైకులు నేర్చేసుకోరు ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ ఇళ్లలో బైకులు ఉండక్కర్ల, గుర్రసవారి ఇలాగా అలాగే వీడికి కూడా వచ్చు కొంత. గుర్రం తోలుకుంటూ మెల్లిగా వచ్చి తండ్రి తనకు ఎక్కడ కనపడ్డాడో, ఎక్కడ తండ్రి మరణించాడో అక్కడికి వెతుక్కున్నాడు. వాళ్ళు సైనికులు పక్కకు తోశారు కదా, ఒక పొద పక్కకి పడి ఉన్నాడు తండ్రి. బోరుమని ఏడిచాడు నాన్నని చూసి. పిల్లాడు ఏడుస్తూ ఉంటే కొంచెం చీకటి పడుతోంది, ఇంకా రాత్రి అవల, సాయంకాలం అయింది. అక్కడక్కడ చెదురుమదురుగా మనుషులు కనపడతారు కానీ వీడి ప్రవర్తన ఎవ్వరికీ నచ్చదు. పిల్లాడు అల్లరి పిల్లాడు, తండ్రి పట్ల విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. 16 ఏళ్ల పిల్లాడికి ఉండాల్సిన హ్యూమన్ రిలేషన్ ఏది వాడికి లేదు. ఎవ్వరు వాడి దగ్గరికి రాలేదు. ప్రథమ అంటుకుంటే అంటుకుపోతారు, అంతే కదా, ఇంకా అంతేగా. అయితే ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. సరే నాన్నని శ్మశానాన్ని తీసుకెళ్దాం అనుకున్నాడు. లేవదీసి గుర్రం మీద వేయలేకపోయాడు. 16 ఏళ్ల పిల్లాడే కదా, వాడికి బలశాలైన వాడు చిన్నపిల్ల, ఎత్తలేకపోయాడే. ఎత్తాడు, గుర్రం మీదకి ఎక్కించలేకపోయాడు. అయ్యో, ఏం చెయ్యాలో తెలియలే. ఈ లోపల దండుగా ఏదో శబ్దం వినపడితే వీడిని ఎవరైతే దొంగలు వీడి దగ్గర 1000 నాణేలు తీసేసుకున్నారో వాళ్ళు ఆ పక్కకి వేగంగా వెళ్తున్నారు. వీడు ఏం చేశాడు, ఆ నాన్న శవాన్ని దింపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చేతులు అడ్డం పెట్టి కేకలు పెట్టాడు. కుర్రాడు ఎందుకు ఆపుతున్నాడు అని ఆగారు. అయితే వీడు వాళ్ళ ఏడుస్తూ, మా నాన్న ఇలాగో ఇలా జరిగింది, తీసుకెళ్ళలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే, వాడు 1000 నాణేలని తృణప్రాయంగా ఏడవకుండా, గొడవ చేయకుండా, ఏమీ అనకుండా వదిలేసిన పిల్లాడిని సాహసానికి మెచ్చుకుని వాళ్ళు, సరే పద మేము వస్తామని కొంతమంది దిగి, నువ్వు నీ గుర్రం ఎక్కరా కుర్రాడా అని వెనకాల తండ్రి బాడీని వేసి, పద నీతో పాటు మేము కూడా వస్తామని శ్మశానానికి తీసుకుపోయి, వీడి దగ్గర లాక్కున్న డబ్బులు ఉన్నాయిగా, ఆ డబ్బులు పెట్టి కొంత డబ్బు ఖర్చు పెట్టి శ్మశానంలో ఇది శవదహనం చేయించేశారు. లాస్ట్ రిచువల్ అయిపోయింది. ఇంటికి వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీడి ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు, బకెట్లో కూర్చున్నాడు. ఇల్లు చాలా చిన్న సుమారైన ఇల్లు, ఏమీ లేవు, ఏదో కుండ చట్టి ఉన్నాయి, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియలే. సరే మర్నాటి నుంచి ఇంట్లో ఉన్న ఏవో కాసిన బియ్యం కూర ఏదో వండుకు తిన్నాడు. ఊళ్ళో 5-6 పండితుల దగ్గరికి వెళ్ళాడు చదువుకుందామని. రాజుగారు చెప్పారు కదా నీకు చదువు కావాలి అని. అప్పటికి వాడికి చాలా బ్యాడ్ నేము, బ్యాడ్ ప్రాపకాండా ఉంది వాడి మీద. బ్యాడ్ నేము మరి తగినట్టుగానే చేశాడు కదా, పైగా రాకుమారుడి మీద హత్య ప్రయత్నం చేశాడని, రాజుగారి మీద కత్తి విసిరాడని, అవన్నీ బయటకు వచ్చేస్తాయి, స్ప్రెడ్ అయిపోతాయి కదా. దాంతో ఇంకా ఎవరు పనికి తీసుకోవాలి, విద్య తీసుకోవాలి. కుర్రాడు అనుకున్నాడు, సరే ఇక్కడ ఉండద్దు, మనం వెళ్ళిపోదాం, వేరే ఊరు వెళ్దామని ఇల్లు వదిలేసి ఆ గుర్రము కత్తి పుచ్చుకుని మయూరి నగరానికి వెళ్ళాలని బయలుదేరాడు. మయూరి నగరం ఇక్కడికి దూరం. అక్కడ ప్రజలు, పాఠశాలలు వెసులుబాటుగా ఉంటాయని, ప్రజలు మంచివాళ్ళని, రాజులు కూడా మంచివాళ్ళని, తర్వాత బాగా భోజనశాలలు అవి బాగా విరివిగా ఉన్నాయని చెప్పుకుంటారు ఇక్కడ. ఆ ఊళ్ళో బాగుంటుంది ఫుడ్ చెప్తారుగా. ఇతను బయలుదేరాడు. మయూరు నగరానికి కొంత దూరంలో ఉండగానే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఈ గుర్రానికి దాహం ఇస్తుంది, వాడికి దాహం ఇస్తుంది, ఆకలిస్తుంది. ఏవో దొరికినవి తిన్నారు ముందంతా, తర్వాత ఇంకేం దొరకల. గుర్రము వగరుస్తోంది, వేడికి వగర్పుగానే ఉంది, ఆకలి మాడిపోతోంది. సరే ఇంకా దాని మీద ఎక్కి దాన్ని పరిగెత్తించుని కొద్దీ ఆయాసమే కదా, దిగి మెల్లిగా గుర్రపు కళ్ళాలు చేత్తో పుచ్చుకుని నడవటం మొదలుపెట్టి ఓ పక్కకి నడవగా ఒక పురాతన దేవళం బయట ఒక ముసలి మా అమ్మ కూర్చుని కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇంత నట్టడవిలో నీళ్లు లేవు, తినడానికి ఆహారం, పండు కాయ కసరు కూడా దొరకకుండా ఉన్న చోట ముసలమ్మ కూర్చునుంటే, అంటే కుటుంబం ఉంటేనే, ముసలిం అమ్మలు చంటి పిల్లలు ఒంటరిగా ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఎవరో ఉండాలి. దగ్గరికి వెళ్ళాడు. ఎవరబ్బాయి నువ్వు అంది. నేను ఎవరైతే నీకెందుకు, నువ్వెవరో చెప్పు, ఈ అడవిలో ఎందుకున్నావు నువ్వు అంటే, ముసలిది నవ్వింది బోసి పళ్ళతోటి, బోసి నవ్వు. నువ్వు నాకు చెప్పపోతే నేను నీకు చెప్తానా అంటే, అది కాదవ్వా, నేను జయంతి నగర్ నుంచి వస్తున్నాను, మయూరి నగరానికి వెళ్ళాలి, చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు దొరుకుతాయా అంటే, లోపల ఉన్నాయి వెళ్ళమంటే అది ఒక పెద్ద మందిరం లాంటిది, పెద్ద ఇది కనపడుతుంది, కానీ పురాతనమైనది. లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన కాళికాదేవి విగ్రహం ఉంది. ఇంత పొడుగున 4 చాపి హోమ్ అని నుంచునుంది. దయచేసి ఆశ్చర్యపోయాడు.
అక్కడ పూజ చేస్తున్నట్టుగా కనపడుతున్నాయి. పళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు, గంధం, లోపల సాంబ్రాణి వాసన. ఓ పక్కగా దేవళంలో ఓ పక్కగా కుండ ఉంది, తాగమంది నీళ్లు. ఏం చేసాడు వీడికి? ఆకలిస్తుంది కదా, ఆ పళ్ళు చూసేసరికి ఆకలి విజృంభించింది. ఈ మహాకాళికి అనేక అనేక నమస్కారాలు చేసి కూర్చుని శుభ్రంగా కొబ్బరి పేజు కొట్టుకుని కొబ్బరికాయ చిప్పల్లోంచి ముక్కలు తీసుకు తినేశాడు. అని కొబ్బరి ముక్కలు తిన్నాడు, 4 అరటిపళ్ళు తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. తాగాక తను తిన్న అరటిపళ్ళ పెచ్చులు, మిగిలిన కొబ్బరి అంతా అక్కడున్న ఓ పళ్ళెల్లో వేసుకుని ఆ కుండ చేత్తో పుచ్చుకొచ్చాడు బయటికి. ఆ ముసలమ్మ కేసు చూడలే ఇంకా. సాహసి వాడు, చేయదలుచుకుంది చేసి అసలు పారేస్తాడు అంతే. ఆ తీసుకెళ్ళి ఆ పెచ్చుల గుర్రం ముందు పెట్టాడు. గుర్రం టగా తినేసింది. తినంగానే కుండ దాని ముందు పెట్టాడు మంచినీళ్ళకి. గుర్రం మూతి అందులోకి వెళ్ళల. వీడు ఏం చేశాడు? వరలో ఉన్న కత్తి తీసి దాన్ని మూతి చెక్కేశాడు. ఈ కుండది చేస్తే కుండ ఇంత ఓపెన్ అవుతుందా? అమ్మయ్య, మంచినీళ్ళు తాగింది గుర్రం, ప్రశాంతంగా ఉంది. ఈ ముసలమ్మంది, ఏరా కుర్రాడా, కుండగాస్త పగలగొట్టేశావు, రేపటిలా నాకు మంచినీళ్ళు అన్నది. రేపటి సంగతి తర్వాత, ముందు మా ప్రాణం నిలవాలి కదా అని వచ్చి కూర్చున్నాడు. నా ఆకలి దాహం తీరినాయి, అలసట తీరిపోయింది, చల్లగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి, నువ్వెవరు అంటే, నేను ఈ మయూర్ నగరం రాజుగారి కూతుర్ని. నేను యుక్త వయసులో ఉండగానే ఒక రాక్షసుడు, ఒక మాంత్రికుడు నన్ను ఎత్తుకుపోయాడు. వివాహం చేసుకోమని చాలా బలవంత పెట్టాడు. బలవంత పెడితే నేను ఒప్పుకోలే, ఏం చెప్పినా సరే. అందుకని నన్ను ముసల్దానిగా మార్చేశాడు. ఓహో, ముసల్దానిగా మార్చేస్తే ఇక అప్పటి నుంచి ఈ దేవళం దగ్గర పడి ఉంటున్నాను. ఒక మునీశ్వరుడు చెప్పాడు, ఒక బాలుడు నీకు సహాయం చేస్తాడు. ఆ బాలుడు గనక ఎవరైనా నీకు సహాయం చేస్తే నీకు ఈ ముసలి రూపం పోతుందన్నాడు. ఏ బాలుడు? బాలుడు పేరు చెప్పాడా, బాలుడు గురించి చెప్పాడా అని అడిగాడు. చెప్పలా, ఒక బాలుడు అన్నాడు అంతే అని చెప్పేసరికల్లా, నేను చేస్తా అవ్వా నీకు సహాయం, నీకేం కావాలంటే అది చేస్తా అంటే పక్కపక్క నవ్వింది. చిన్నపిల్లాడివి, నువ్వేం చేస్తావని. నీకు బాలుడు సహాయం చేయాలని మునీశ్వరుడు చెప్పాడు కదా, నేనే అనుకో, నాకేం ముందు వెనక లేదు, ఏదైనా చేస్తా నేను. నీకే మంచినీళ్ళు ఇచ్చావు, లోపల శుభ్రంగా అన్నీ తిన్నా, 2 పూటల వరకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఉంటా, నీకు చెప్పు నీకేం సహాయం చేయాలి అంటే. వికాసిని అని ఒక మణి ఉంది. ఆ మణి ఎక్కడుంటుంది? ఈ దేవ ఆలయంలో ఒక పెద్ద రాతి బండు ఉంది, దాన్ని కదపాలి. దాని వెనకాల మెట్లు ఉంటాయి, ఆ మెట్ల నుంచి కిందకి దిగాలి. కింద ఒక భైరవి ఉంది, ఇక్కడ ఎవరిని? మహాకాళి ఉంది, కింద భైరవి విగ్రహం ఉంది. ఆ భైరవి పాదాల దగ్గర వికాసి మణి ఉంది, వికాసిని. ఆ మణి తెచ్చి నా నుదుటికి తగిలిస్తే నా ముసలి రూపు పోయి పడుచు రూపు వస్తుంది. బాగుందిగా. కుర్రాడు అన్నాడు. అంతేగా అన్నాడు మల్లుడు. ఇంతే కదా, నేను చేస్తా, నేను ఏదైనా చేయగలను, కనీసం ప్రయత్నం చేస్తాను చూడు. నేను మయూర్ నగరం వెళ్తాను, నువ్వు రాజుగారి అమ్మాయివి కదా, నీ రూపం మార్చి నేను తీసుకెళ్ళి అక్కడ దింపుతాను అంటే, సరే పద, నాకు చూపించదు ఎక్కడుందో చూపించన్నాడు. ముసలమ్మ, అవ్వ, కుర్రవాడు బయలుదేరారు. ఈ పెద్దగా ఉన్న మహాకాళి విగ్రహం వెనకాల గోడకి పెద్ద బండ పెట్టుంది. కుర్రాడు మళ్ళీ మహాకాళి దగ్గర ఆగి ఆవిడకి అనేక నమస్కారాలు చేసి బోల్సేపు దండం పెట్టుకుని శ్రద్ధగా వచ్చాడు వెనక్కి. ఆ బండ తోయటానికి ట్రై చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పటికీ కదలటల్లాడు. నా ఒకడి వల్ల కాదేమో అనిపించింది. ఈ అవ్వేం చేసింది, వీడిని దాటుకుని అవతలకి వెళ్ళి అక్కడ ఒక పిడి లాంటిది ఇట్లా లాగంగానే తెరుచుకుంది. ఓకే, తెరుచుకునేసరికల్లా అప్పుడు సడన్గా జరిగిందనుకో, మనం ఇట్లా దోస్తున్నాము, ఎవరైనా అది లాగారనుకో, అది లాగారు, ఇది వచ్చింది అనిపించదు. ఒక క్షణం మనం తోసినందుకే వెళ్ళింది అనుకుంటా. కిందకి వెనక్కి లోపలికి ఇట్లా మెట్లు కనపడి కుర్రాడు ఉత్సాహంగా దిగేశాడు లోపలికి. దిగుతూ ఉండగా వెనకాల నుంచి ఈ అవ్వ ఒక్క ఉదుటున మహాకాళి వైపుకి తిరిగి, మహాకాళి, ఈ రోజుతో ఈ బాలకుడితో 100 మంది బాలకులతో అయిపోయారు, ఇక నువ్వు నా కోరిక తీర్చవలసిందే అని చెప్పి ఆ పిడి లాగేసింది. తలుపు మూసుకుపోయింది. వీడి కదా అర్థమైంది అప్పటికి. అంటే 100 మంది బాలకులు ఇందులోకి వెళ్ళారు, నేను 100వ వాణ్ణి. వెనక్కి తిరిగితే ఇక తలుపు ఓపెన్ అవ్వాల. ఇప్పటికి 99 మంది అయిపోయారు, వీడు 100వ వాడు. అర్థం కాలేదు, ఏం చేయాలి? సరే, కత్తుంది,
బయట గుర్రం ఉంది, మనం ఉన్నాం. ఆ కత్తి పుచ్చుకుని మెల్లిగా కిందకి నడవటం మొదలుపెట్టాడు. అంతా జారు జారుగా అలా ఉంది. లోపలికి కిందకి వెళ్తుంటే ఇట్లా తిరుగుతోంది రోడ్డు, అది ఆ దారి. కిందకు చూస్తే ఆ కింద పెద్ద భైరవి విగ్రహం ఉంది. బయట ఎంత మహాకాళి ఉందో అంత భైరవి ఉంది. ఈమె తన్ని మోసం చేసింది అన్నది తెలిసిపోయింది. ఇంతలో ఒక చిన్న ఆడపిల్ల కంఠం వినపడింది. వీరుడా, అవ్వదంతా మోసం, నీ వెనకాలే ఉంది, జాగ్రత్తగా ఉండు. అది ఇట్లా మలుపులాగా తిరిగి వెళ్తుంది. ఈ మలుపు దగ్గర వీడు జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూస్తే ఈ గోడ దగ్గర నుంచి ఆ అవ్వ ఇంకో పక్క నుంచి వస్తున్నది కనపడుతోంది. అర్థమైంది. అమ్మ వస్తోంది. ఎవరిదో ఆడగొంతు మాత్రం హెచ్చరించింది, చిన్న పిల్ల గొంతు, ఒక ఆడపిల్ల. సరే ముందుకు నడిచాడు. అవ్వ ఏం చెప్పింది, పాదాల దగ్గర వికాసిని మణి ఉంది, తీసుకురావాలి. అక్కడ దాకా వెళ్ళాడు. భైరవి బ్రహ్మాండంగా ఉంది విగ్రహం, ధగ ధగ ధగలాడిపోతోంది. కిందంతా దీపాలు దివ్యలు బోల్డన్ ఉన్నాయి. మామూలుగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, కిందకి వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేదు, వెళ్ళి ఇది చేయటం. 2-3 భీకరాకారాలు మీదకి వచ్చినాయి. వీడేం చేశాడు, జై మహాకాళి అని కతిపెట్టి కొట్టేశాడు. వాడు భయపడలా. మామూలుగా భయపడి మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటే దొరికేస్తారు. అవును. వాళ్ళే తీసుకెళ్ళి వీడిని ఆ భైరవ విగ్రహం దగ్గర పడేసేవాడు. వీడికి భయం లేదు, తెంపర్తనం. కత్తి పెట్టి ఏడాపెడా కొట్టేశాడు. పైగా వాడటం వచ్చిన వాడి వాడకం వేరు, వాడకం రాని వాడి పిచ్చవాడకం ఇంకో రకంగా ఉంటుంది. ఎడాపెడా దూసేసాడు, పద్ధతి ప్రకారం కాదు, ఎక్కడ తగిలిందో కూడా చూసుకోకుండా కొట్టేశాడు అనమాట. ఆ 2 భీకరాకారాలు కీచు కీచుమని శబ్దాలు చేస్తూ పారిపోయింది. పిరికితనమే వాళ్ళ ఆయుధం, అవతల వాడి భయమే వాళ్ళ బలం, అంతే. ఈ అవ్వ ఆశ్చర్యమే, ఊరిని పిట్టలా ఉన్నాడు చిన్నపిల్లాడు, వీడు బాగానే కొట్టాడే అనుకుంది. వీడు వెళ్ళి భైరవికి ఎదురుగుండా నుంచున్నాడు. పాదాల దగ్గర ఏం కనిపించట్లా, వెతకాలి అనమాట. సరే చూస్తున్నాడు వెనక నుంచి అవ్వ ఎంత దూరం వచ్చింది అని. తను ఇటు ఉంగితే ఆ ఒక్క గంతులో ఇటు వచ్చేయగలదు, కనపడుతోంది. సరే పక్కకే చూసుకుంటూ ఆ జేజి ముందు భైరవి ఎదురుగుండా వెళ్ళి ఇట్లా మోకాళ్ళ మీద ఊని వంగాడు. ఓకే. వెతకడానికైనా నమస్కారం చేయటానికైనా వంగాలుగా పాదం మోకాళ్ళ మీదకి వెళ్ళాలి, దగ్గర కూర్చుని వెతకాలి కదా. వంగేసరికల్లా ఆ పక్కన ఒక గొడ్డలు ఉంది. ఈ అవ్వ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు, ఒక రాక్షసుడు అనమాట వాడు. ఒకటే ఒక్క దూకులో వచ్చి ఆ గొడ్డలు తీసి ఈ కుర్రాన్ని నరికేపోయింది. వీడు చూసుకుంటున్నాడు, చూసుకోకుండా ముందుకే చూస్తే తెలియదు. అవునవును. ఎప్పుడు దూకుతుందా అని చూస్తున్నాడు. గొడ్డల మీద కూడా వాడి దృష్టి పడింది. వాడేం చేశాడు, పక్కకు దొర్లేశాడు. ఓకే. ఆ వేటు పడే టైంకి ఇది అవతలకి వెళ్ళిపోయి ఈ వేటు ఈ గొడ్డలి నేలలో దిగిపోయింది. పుర్ర రైమని లేచి నుంచున్నాడు. వాడు చెట్లెక్కి గోళ్ళెక్కి గొటికలెక్కి అలవాటు ఉన్నవాడు, మామూలు పిల్లాడు కాదు కదా, తుంటది వాడు. అమితలాఘవంగా ఉంది వాడు ఒళ్ళు. పక్కకు దొల్లేశాడు, నేలలో గొడ్డలు ఇరుక్కుపోయింది. ఈ అవ్వ ఈ గొడ్డలు పైకి పెనుగులాడుతుంటే కుర్రాడేం చేశాడు, ఆహా మీకేనా ముసల్దానివి, నీకేంటి తెలివితేటలుంటే కుర్రాడిని నాకెంత ఉండాలని ఈ రాక్షసుల్ని కొట్టాడు. కత్తి తీసి పెట్టమని ఒక దెబ్బ కొట్టేశాడు. ఒకటే దెబ్బ కొట్టేసరికల్లా పక్కకు పడిపోయింది అవ్వ. పడిపోగానే వీడు ఏం చేశాడు, ఆ నేలలో ఉన్న గొడ్డల్ని ఆ ముసలి రూపంలో ఉన్నవాడు లాగలేకపోయాడు, కానీ వీడు ఒక్క దెబ్బతో లాగేసి ఆ అవ్వ తల కాస్త నరికేశాడు. నేను తెత్తున రక్తధారలు. ఆ రక్తం ఎప్పుడైతే వచ్చిందో భైరవి ప్రత్యక్షమైపోయింది. చూడ్డానికి ఇంత భయంకరమైన రూపం ఉంది, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆమె సౌందర్య రాశిలాగా. సభాష్ మల్లు, చాలా మంచి పని చేసావు. వీడు ప్రచండు అనే రాక్షసుడు 100 మంది బాలకులని ఇది చేస్తానని, బలిస్తేనే ఈ వికాసిని అనే మణి కోసం ఇంత ప్రయత్నం చేశాడు. 99 మంది అయిపోయారు, నువ్వు 100వ వాడివి. వాడికి దక్కవలసిన వికాసిని మణిని నీకు దక్కిస్తున్నాను, ఇదిగో అని మణి చేతిలో పెట్టింది. ఈ మణిని తదేకంగా చూసి నీ మనసులో నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఇల్లు వాకిళ్ళు డబ్బు దశకం మనుషులు దీంతో రాంది లేదు. దాంతోపాటుగా మొండెము తల ఉంటే వాళ్ళని ప్రాణాలు కూడా రక్షిస్తుంది. ఓహో, బాగుందిగా, బతికిస్తుంది ఈ మణి అని ఆ మణి చేతిలో పెట్టింది.
చేతిలో పెడితే వీడు సంతోషించాడు, చాలా సంతోషపడ్డాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, అమ్మాయిని తీసుకున్నాడు. ఆ భైరవి దగ్గర అంతా మళ్ళీ అప్పుడంతా నెత్తురుగా అయింది కదా, ఆవిడ మళ్ళీ మాయమైపోయింది. వీడు ఏం చేశాడు, ఆ ముసల్దాన్ని మెడ తెరిగిపోయిందిగా, నరికేసిన మరుక్షణం రాక్షసుడు బయటపడ్డాడు. ఒక పెద్ద మొండెం ఇంత తల, ఆ తల మొండెం ఒక దగ్గరగా పెట్టి దాన్ని బతికించమని కోరుకున్నాడు. రాక్షసుడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే, ఈ మణి కోసం ఇంత ప్రయత్నం చేసావు, అమ్మ ప్రత్యక్షమై నాకు ఇచ్చింది, నీ దారి నువ్వు పో, దీని జోలికి రావద్దు, నిన్ను బతికిస్తున్నాను నేనని చెప్పి బతికించి వదిలేశాడు. అప్పుడు ఇతనికి గుర్తొచ్చింది, ఏదో స్త్రీ స్వరం వినపడింది. ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. ఎవరు ఇందాక నాతో మాట్లాడింది, అవ సంగతి చూసుకోమని చెప్పింది ఎవరంటే, ఆ గుహకి ఒక పక్క భాగం నుంచి చిన్న పిల్ల, ఒక 12 ఏళ్ల పిల్ల 13 ఏళ్ళలో ఉంటే బయటకు వచ్చింది. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేరు మర్చిపోయాను, ఏదో పేరు కథ అంతా గుర్తుంది, పేరు మర్చిపోయింది చూసావా. అయిపోయింది, ఇదే లాస్ట్ చెప్పాడు. ఇప్పుడే ఫినిష్ చేయాలిగా, ఎక్కడున్నామో అక్కడ గుహలో ఒక పక్క భాగం నుంచి, అది చిన్న దీనిలాగా ఉంది, లోపలికి ముడతలాగా ఉందన్నమాట. అందులోంచి ఒక చిన్నది, ఒక 12-13 ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడ ఎందుకుంది, వీరమల్లు సాహసాలు. ఇతను కిందున్న త్రిపుర భైరవి మందిరంలో అవ్వని చంపేశాడు. వాడు ఒక రాక్షసుడు అయ్యాడు, రాక్షసుడిని బతికిచ్చాడు కూడా. ఆ అమ్మాయిని అడిగాడు, ఎవరు ఏమిటి, ఒక పిల్ల కనిపించింది, ఒక 13 సంవత్సరాల వయసు ఉంటాయి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగితే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ అడవికి అవతలున్న ఒక పల్లెటూరు మాది, నేను మా అన్నయ్య పుట్టాక మా అమ్మ చనిపోయింది, మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ చాలా బాధలు పెట్టేది, మా అన్నయ్య నేను ఇంకా ఈ అడవి అవతల మా అమ్మమ్మ గారి ఇల్లుంది, వెళ్దామని బయలుదేరాము. అడవి మధ్యలో మాకు ఈ ముసలి మా అమ్మ కనపడింది. అయితే మా అన్నయ్య కూడా నీకు చెప్పిన కథే చెప్పింది, నేను రాజకుమార్తెనని, నా మాంత్రికుడు చెరలో ఉన్నానని, ఆ వికాసిని మణి తెస్తే నాకు ఇది శాప విమోచనం అవుతుందని చెప్తే, మా అన్నయ్య నన్ను అక్కడ వదిలిపెట్టి లోపలికి వచ్చాడు. నేను వాళ్ళ వెనకాలే వెళ్ళాను, అడవిలో ఒకదాన్నే, బయట ఒకదాన్నే ఉండలేక. ఈ అవ్వ ఎప్పుడైతే ఆ తలుపేసేసిద్దో నాకు అప్పుడే తెలిసిపోయింది మా అన్నయ్యని చంపేయబోతోంది అని. నేను అవ్వని అనుసరించి లోపలికి వచ్చేసాను. అవ్వ అది తలుపు తీసుకొచ్చిందిగా, మళ్ళీ లోపలికి వచ్చింది కదా అవ్వ, ఆమె వెనకాల వచ్చాను కానీ నేను చిన్నపిల్లని అవటంతో నేనేమి చేయలేకపోయాను, మా అన్నయ్యని చంపేసింది అని ఏడ్చింది పిల్ల. చాలా కాలమైంది, నేను ఇక్కడే ఉండిపోయాను, బయటకు వచ్చే మార్గం తెలియలేదు, ఏం లేదు, లోపలే ఆహారం దొరుకుతుంది, లోపల చాలా పెద్ద ప్లేస్ అది, నేను ఇక్కడే ఉన్నాను అప్పటి నుంచి ఏడుస్తూ ఏం చేయలేక అని చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, అయ్యో మీ అన్నయ్య శరీరం ఉండుంటుంది కదా, తల మొండెం గుర్తుపడతావా, నేను అతన్ని బతికిస్తానంట. పిల్ల ఏడ్చింది, ఎంతకాలమో అయిపోయింది, ఈ పాడి ఎప్పుడో నశించిపోయింది శరీరం అని చాలా దుఃఖపడింది. సరే ఇతను ఏం చేశాడు, మళ్ళీ ఆ వికాసిని మణిని పట్టుకుని ఆ త్రిపుర భైరవి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అమ్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయన, అమ్మ నాకు పండితుడిని కావాలి, నేను పాండిత్యం కావాలి, పాండిత్యం లేక చదువు లేక నేను పారిపోయి నా ప్రాంతం నుంచి బయటకు వచ్చేసాను. ఒక పండితుడి దగ్గర చదువుకునేందుకు కూడా వీడికి ఏం అవకాశం లేదు, ఎవరి దగ్గర వీడిని చేర్చుకోవాలి, వీడు అల్లరి చిల్లరి వాడని. వీడు బుద్ధిమంతుడే, వాడికి అదొక రకమైన టెంపర్తనం ఉంది, దాన్ని సరిచేయలేకపోయాడు తండ్రి. ఆటిజం కిట్టారమ్మ గారు, ఇక ఏమనుకోవాలో మరి. వాడు ఒక హైపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, వాడికి తెలివి ఉంది, వాడు చురుగ్గా నేర్చుకుంటాడు. కానీ ఏంటంటే దాన్ని సరైన దారిలో పెట్టాల. జయ ఇట్లా కనపడరా మనకి, చాలా మంది కనిపిస్తున్నారండి, వాడికి ఊళ్ళంత తెలివి ఉంటుంది, వాడికి దారి సరైంది దొరక్క ఇలా అడదిడ్డంగా ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, వాడికి కుదురులేదు ప్రధానంగా. అంతే, తండ్రి ఆ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయలే. ఒకడే కొడుకు, ఏకపుత్రుడు అవటము, భార్య లేకపోవటము, అతనికి ఆ రకమైన ధోరణి లేకపోవటము, వాడి గారాబంతో చెయ్యలే. చేసుంటే వీడు కొంత దారిలో పడేవాడు. అడిగేసరికల్లా అమ్మవారు ఏం చేసిందట, తన చేతిలో ఉన్న ఘంటంతో వీడి నాలిక చాపని నాలిక మీద బీజాక్షరాలు రాసింది. వాడికి ఎంతో తెలివి వచ్చేసి చదువంతా వచ్చేసింది, అన్ని సకల విద్యలు కరతలామలకం అయిపోయింది. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ పిల్ల పేరు జగదీశ్వరి, అబ్బాయి మీ ఇద్దరు విధివంచితులే, నీకు ఎవరు లేరు, ఆ పిల్లకి ఎవరు లేరు, ఆ అమ్మాయిని వివాహం చేసుకో, మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, అమ్మవారి సన్నిధిలో రకరకాల మానవ కంకాళాలు, పుర్రెలు గిర్రెలు ఉన్నాయి. వికాసిని మణి సహాయంతో దేవాలయం అంతా శుభ్రం చేసేసాడు.
మణినాయుడు కోరుకుంటే కోరిక తీరుస్తుంది అంతే కదా. కదా. మొత్తం క్లీన్ అయిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చి దేవాలయం చక్కగా భవ్యమైన దేవాలయం నిర్మాణం జరగాలి. ఇట్లా గుహలాగా ఉంది కదా, దాన్ని మొత్తం పెద్ద గుడిలాగా చేశారు. ముందు కాళికాదేవి ఉంటుంది, వెనక త్రిపుర భైరవి. అక్కడి నుంచి ఒక పూజారిని సృష్టించాడు ఈ మణి సహాయంతో. అంటే కొత్త మనిషిని పుట్టించడం కాదు, ఆ అడవి చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మడెవడో ఇక్కడికి వచ్చేలాగా చేశాడనమాట. దేవాలయంలో నిత్యము ధూపదీప నైవేద్యాలు కుదిరేలాగా ఏర్పరిచాడు. అక్కడి నుంచి గుర్రం ఎక్కి ఈ పిల్లని ఎక్కించుకుని వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎక్కడికో వేరే చోటకి వెళ్దాం అనుకున్నాడు, మయూర నగరానికి వెళ్దాం అనుకున్నాడు. ఆ వెళ్తూ ఉంటే ఏమైంది, అతనికి అర్థం కాల, మనం ఎటు వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఈ గుర్రాన్ని అడిగాడు. నీకు ఎటు తోస్తే, ఏది మంచిదని తోస్తే ఆ వైపుకి వెళ్ళిపో అని చెప్పగానే గుర్రం వాయువేగ మనోవేగాలతో పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తేసరికి అది ఎందుకు పరిగెడుతోందంటే ఈ వికాసిని మణిని బేర్ చేయటం వల్ల అనమాట. సరైన దారి దానికి తెలిసింది. ఆ పరిగెడుతూ ఉంటే ఒక ఆవిడ ఎవరో ఎదురొచ్చింది వీళ్ళకి, కేకలు పెట్టి చేతులు ఊపుతుంది. గుర్రం ఆగింది. ఆగేసరికి కుర్రాడు అడిగాడు, మనవాడు వీరమల్లుడు, అమ్మా ఎవరు మీరు, ఏమిటంటే మా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నాయన, వైద్య సహాయం కావాలి, చుట్టుపక్కల ఎవరు లేరు, కొంచెం దూరంలో ఉన్నారు, ఏదన్నా సహాయం చేయి బాబు, భర్త మరణించేలాగా ఉన్నా. అంటే ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. సరే వీడు అన్నాడు, అమ్మా నేను తన దగ్గర ఉన్న వికాసిని మణి సహాయంతో బతికించగలను అనుకుని మా గుర్రం ఎక్కండి, మీ ఇంటి దారి చెప్పండి, నేనే బతికించగలుగుతాను, నేనే ప్రయత్నం చేస్తా వైద్య సహాయానికి అని గుర్రం ఎక్కించుకున్నాడు. ముగ్గురు కలిసి, ఆ పిల్ల, ఆ జగదీశ్వరి, వీరమల్లుడు, ఆ ఎదురొచ్చిన బ్రాహ్మణ ప్రౌఢ స్త్రీ, ముగ్గురు కలిసి గుర్రం ఎక్కి వెళ్ళారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సరే ఈ వికాసిని మణిని అతని గుండెల మీద పెట్టి ఈయనకు ఆరోగ్యం చేకూరాలి, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవాలని దండం పెట్టుకునేసరికి ఆయన మామూలుగా అయిపోయాడు. స్పృహ వచ్చేసింది. లేచి కూర్చున్నాడు. ఎవరినైనా మహానుభావుడు ధన్వంతరివి, నన్ను నువ్వు బతికించావంటే, కాదండి నేను ఒక మామూలు కుర్రవాడిని, నాకు అమ్మవారి అవకాశం ఇచ్చింది అని చెప్పాడు. చెప్పి ఎందుకు మీకు ఇంత అనారోగ్యం చేసింది, మీ ఊళ్ళో వైద్యులు లేరా, ఇది లేరా అని అడిగేసరికల్లా ఆయన భార్య అంది, అయ్యా వైద్యానికి ఏముంది, దిగులతోటే నా భర్తకు అనారోగ్యం పట్టుకుంది, అవమాన భారం సహించలేక ఇట్లా అయ్యాడు అన్నది. అనేసరికల్లా ఈ కుర్రాడు మళ్ళీ అడిగాడు, ఆయన ఎందుకు అవమానపడ్డారు, బ్రాహ్మణుల్ని అవమానించకూడదే, బ్రాహ్మణ్ని అవమానించకూడదు, ఆ కాలం అది, మీకు దగ్గరలో దేవాలయాలు ఉన్నాయి, పక్కనే రాజుగారు మయూర నగరం దగ్గరలో ఉంది, మీకు పూజ జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరగకూడదు అంటే, ఎవరో అవమానించడం కాదయ్యా, సొంత శిష్యుడే ఈయన్ని అవమానించాడు, ఆ శిష్యుడు చేసిన అవమానాన్ని సహించలేకే ఆహారం తీసుకోక నిద్ర లేక ఇలా జబ్బుపాలు పడ్డాడని చెప్పింది ఆవిడ. ఏమిటి ఏంటని బాగా అడిగాడు. అడిగేసరికల్లా ఈయన ఏం చెప్పాడంటే, ఈయన ఒక గురువు, ఈయనకి ఒక కాంపిల్య నగరానికి చెందిన ఒక మహానుభావుడు, ఒక ఆయన, ఒక ఋషి ఈయనకి చక్రనేమి అని ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. ఉంగరం పేరు అది చక్రనేమి దాని పేరు. ఆ ఉంగరం చాలా మహిమాన్వితమైంది. మనం ఏ విద్య చెప్తున్నామో, విద్య చెప్పే గురువు అది శిష్యుడికి పూర్తిగా అందేందుకు ఉపయోగపడే ఉంగరం అన్నమాట అది. ఓకే. అయితే నా దగ్గర వీరభద్రుడు అని ఒక శిష్యుడు చేరాడు. వాడు ఆ ఉంగరాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడంటే, ఈయనకి పరకాయ ప్రవేశం అది వచ్చు. పరకాయ ప్రవేశం కోసం అతను బాగా వెంబడబడి అడిగేవాడు. శిష్యులందరికీ తలా ఒక విద్య ఏదో నేర్పించేవాళ్ళం. ఈ పరకాయ ప్రవేశము ఇలాంటి ప్రత్యేకమైన విద్యలు మనుషుల్ని బట్టి నేర్పాలి. వాడు దుర్మార్గుడు, మంచివాడు కాదు, కపటి. అంత కపటంతో ఉండేవాడికి, జుత్తులు మారివాడికి నేర్పకూడదని నేను చెప్పలేదు. ఆ పరకాయ ప్రవేశ విద్య కోసం పదే పదే అడిగి నేను కాదనేసరికి ఈ చక్రనేమిని దొంగిలించి పారిపోయాడు. ఓహో. ఆ ఉంగరం పోయేసరికి నేను నా విద్యను కోల్పోయినట్టుగా ఉంది నాకు. అక్కడికి అతను ఎక్కడో రాజుగారి దగ్గర శిష్యుడు, దీనికి ఆస్థాన గురువుగా చేరాడు. అక్కడికి వెళ్ళి బతిమలాడాను, ఆ చక్రనేమి ఇచ్చేసేయి అని ఎంత బతిమలాడినా వాడు ఇవ్వలేదు. సరి కదా, అవమానించి పంపించాడు. దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను ఇట్లా అనారోగ్యం పాలయ్యాను ఓకే అని చెప్తే, ఎక్కడున్నాడు ఆ వీరభద్రుడు అని అడిగాడు. అడిగితే జయంతి నగర ఆస్థాన గురువుగా ఉన్నాడు. జయంతి నగరం ఏది, వీడు పారిపోయి చేసిన నగరమే, అదే కదా, వీడు సొంత ఊరు అని అన్నాడు. మీరేం బాధపడకండి, మిమ్మల్ని అవమానించిన మీ శిష్యుడి చేతే మీ కాళ్ళు పట్టిస్తాను నేను అనేసరికి ఆయనకు నవ్వొచ్చింది. నాయన చిన్నపిల్లాడివి నువ్వు, ముక్కుపచ్చలారలేదు, ఏ 16-17 ఏళ్ళు ఉన్నాయో నీకు,
ఇంత చిన్న వయసు వాడివి రాజస్థాన ప్రవేశం కూడా దొరకదు నీకు. పైగా జయంతి నగరపు రాజకుమారుడు మహాపొగరుబోతని పేరు. రాజుగారు మంచివాడే, రాకుమారుడు చాలా పొగరబోతు. వీడికి తెలుసు ఆల్రెడీ రాకుమారుడు పొగరబోతన ముసలాడు బతకూడదని చెప్పింది, అవన్నీ వాడికి తెలుసు కదా. ఇతను అన్నాడు, మన వీరమల్లుడు, మీరు ఏమీ ఆలోచించద్దు గురుదేవ, మీరు మీ అన్ని విద్యలు మీ దగ్గరకు వచ్చేస్తాయి, మీ చక్రనేమి మీ దగ్గరకు వస్తుంది. మిమ్మల్ని అవమానించిన మీ శిష్యుడు మీ కాళ్ళు పట్టుకునేలాగా నేను చేయగలను, నేను చెప్పినట్టు చెయ్యండి చాలన్నాడు. సరే ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఏం చెయ్యాలో చెప్పాడు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి రంగం మారింది. జయంతి నగరపు కోట దగ్గర ఒక అమ్మాయి ఒక గుడ్డి గుర్రం, ఒక ఒంటి కన్ను గుర్రం, గుడ్డి గుర్రం అని చెప్పకూడదు, ఒంటి కన్ను గుర్రం, కంటికి ఒక కట్టు కట్టేసింది. ఒక కన్ను కట్టేసి ఉన్న ఒక గుర్రాన్ని పట్టుకుని ఒక 13-14 ఏళ్ల ఆడపిల్ల ఒకటి కోటలోకి వెళ్ళడానికి వెళ్తోంది. ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఒప్పుకోవటల్లా. కోటలోకి వెళ్ళడానికి కుదరదు, కొత్త వాహనాలకి ప్రవేశం లేదు, ఆడపిల్లలకి ప్రవేశం ఉండదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆ పిల్ల వాళ్ళతోటి గొడవ పడుతుండగా జయంతి నగర రాజకుమారుడు, ఈ పిల్ల గొడవ పడుతోంది, గుర్రాన్ని లోపల తీసుకెళ్తాను, నేను లోపలికి వెళ్ళాలని. అయితే అదే సమయానికి జగత్సింహుడు, ఈ మన జయంతి రాజకుమారుడు అక్కడికి వచ్చాడు. ఎవరు ఏమిటి అని అడిగితే ఈ అమ్మాయింది, జయంతి నగరంలో బోళ్ళంతమంది పండితులు ఉన్నారట, నేను పండితులతోటి తలపడ్డానికి వచ్చా అనేసరికల్లా అతను అన్నాడు, ఏమి నువ్వు ఆడపిల్లవి, చిన్నపిల్లవి, నువ్వే పెడతావా అన్నాడు. వాళ్ళందరినీ ఓడిచేస్తానండి, నేను అందరినీ ఓడించగలను, పైగా ఈ నగర రాజకుమారుడు ఉన్నట్ట మహాపొగరబోతుట, ఆయన ముక్కు కూడా తాడేయటానికే వచ్చానండి అనగానే ఆ సైనికులు హడిలిపోయారు. ఈయనే కదా, ఈ పిల్లని ఏం చేస్తాడో ఇతనని. అతను అన్నాడు, ఏమిటి నీకెవరు చెప్పారన్నాడు. నాకు చాలా తెలుసండి, నేను ఏ విద్యలో అయినా ఓడించగలను అనేసరికి, మరి నువ్వు ఓడిపోతేనో అన్నాడు. నేను ఓడిపోతే మీరు ఏది చెప్తే అది చేస్తా, మీరు ఓడిపోతేనో అని. సరే నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు. నేను మిమ్మల్ని నమ్మను, మీకు సరైన మాట తీరు లేదు, రాజుగారిని నమ్ముతా, నన్ను లోపలికి తీసుకెళ్ళండి, రాజస్థాన ప్రవేశానికి కల్పించండి, పందెం పెట్టుకుందాం, ఓడిపోతే రాజకుమారుడు నేను ఏది అడిగితే అది చేస్తాడు అని రాజుగారు ఒప్పుకోవాలి. ఓకే, ఎవరినైనా ఓడిస్తాను, పాండిత్యం కానీ యుద్ధ విద్యలు కానీ ఏ విషయమైనా నార్మల్ జనరల్ మ్యాటర్స్ అయినా సరే నేను ఎవరినైనా జయించగలను. ఆ పిల్ల దానికి విచిత్రంగా ఉంది. అంతకుముందు దాని మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ నేను మామూలు మాటలు చెప్తాను, అది పల్లెటూరు యాసతోటి మాట్లాడుతోంది. ఓకే, సేతానండి సోతానండి అంటోంది. ఈ అమ్మాయికి మామూలుగా మాట్లాడడం కూడా రాదు, మర్యాదైన సంభాషణ కూడా రాదు, పల్లెటూరు మాట, చదువుకున్న మాట కాదు అది. చదువుకున్న వాళ్ళ భాష కొంచెం వేరుగా ఉంటుంది కదా, కల్చర్డ్గా ఉంటుంది. ఇది అట్లా కనిపించట్లా, పల్లెటూరు పిల్లగా ఉంది ఇది. పల్లె పిల్ల ఇలా పండితుల్ని ఓడిస్తాను, విద్వాంసుల్ని ఓడిస్తాను, రాకుమారిని ఓడిస్తానంటే ఎట్లా ఉంటుంది. సరే ఇదేదో ఒక హాస్యపు సంఘటనగా కూడా దారి తీయచ్చు అనుకుని రాకుమారుడు అన్నాడు, ఈ పిల్లని లోపల పంపించండి, లోపల గుర్రాన్ని గడ్డేయించండి అని చెప్పాడు. లోపలికి వెళ్ళింది. సాయంకాలం వేళ మర్నాడు పొద్దున కోట లోపల పెద్ద సభ తీర్చారు. తీరిస్తే సభలోకి గుర్రంతో సహా వచ్చింది అమ్మాయి. చిన్న పిల్ల, 13 ఏళ్ళది. వచ్చి గుర్రానికేమో కంటికి ఒక కట్టు కట్టి ఉంది. రాజుగారు ఎదురుగుండా నిలబెట్టారు. జగత్సింహుడు నవ్వుతూ చెప్పాడు, నిన్న సాయంత్రం ఈ అమ్మాయిని లోపలికి ప్రవేశపెట్టాం, ఈ అమ్మాయి పండితుల్ని ఓడిస్తానంటుంది, ఎవరినైనా ఓడిస్తానంటుంది, దీని సంగతి ఏంటో కనుక్కోండి అనేసరికల్లా పిల్లంది, నేను ఎవరినైనా ఓడించగలను, ఏ విషయమైనా నాకు లెక్కే లేదు, కాకపోతే మహారాజు గారు మాట ఇవ్వాలి. ఎందుకంటే యువరాజు అయితే మాట మీద నిలబడ్డు, అసలు అతనికి మాటే కుదురలేదు అంటోంది ఓపెన్గా, కుదిరే లేదు, ధైర్యవంతురాలు. కానీ రాజు ఏది చెప్పినా సరే చేస్తాడు ఖచ్చితంగా, అందుకని మహాప్రభు మీరేదంటే అది అనేసరికల్లా రాజుకి ఉత్సాహం వచ్చింది. చిన్న పిల్ల సాహసం ఏమిటి, ఏం ధైర్యంతో ఈ మాట చెప్తోంది, అదేమిటో చూద్దామనుకున్నారు. ఏం చేసిందో ఆ చిన్నపిల్ల ఈ రాజధానిలో, ఇక్కడ రాజసభలో మనం చూద్దాం మళ్ళీ వచ్చే భాగంలో. ఒక అమ్మాయి ఒంటికంటి గుర్రాన్ని తీసుకుని రాజసభలోకి వెళ్ళింది. రాజుగారిని ఏమడిగింది, మీరు నేను అడిగిన దానికి రాకుమారుడు ఓకే అంటాడా అని అడిగింది. రాజుగారికి మంత్రి గారికి కూడా మంచి సరదా వచ్చింది. చిన్నపిల్ల ఇంత ఛాలెంజ్ చేస్తుంటే
సరే నువ్వు ఏ విషయంలో పోటీ చేయదలుచుకున్నావో చెప్పు అంటే మరి నేను అడిగిన షరతుకు ఒప్పుకుంటారా? నేను ఏది అడిగితే అది రాకుమారుడు, లేదా ఏది అడిగితే అది మీరు చెయ్యాలి. ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఏ విషయంలో నువ్వు పోటీ పడతామన్నారు. నేను పాండిత్యం విషయంలో కూడా పోటీ పడతా, జనరల్ విషయాల్లో కూడా పోటీ పడతా, యుద్ధ విద్యల విషయంలో కూడా పోటీ పడతా, మీరు ఏది పెడితే అది అనేసరికల్లా సరే మా ఆస్థాన గురువుగారు ఉన్నారు, పండితుడు ఉన్నాడు వీరభద్రుడు. ఈయనెవరు? పాత గురువుగారిని మోసం చేసిన వీరభద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా. వీరభద్రుడు గురువుగారు ఉన్నారు, వీరభద్రుడు ఈయనతోటి పోటీ పడమన్నారు. పోటీ పడిన సరికల్లా ఆయన అన్నాడు, ముక్కు పచ్చలారలేదు, పిల్ల పిచ్చికలా ఉంది, ఈ పిల్లతో నాకు పోటీ ఏమిటి అనేసరికల్లా పిచ్చికా పిట్టాకేముందండి, ముఖే ముఖే సరస్వతి, ఎవరి ముఖంలో ఏ సరస్వతి ఉందో మీరు ఏది కావాలంటే అది నాతో మాట్లాడదంటే ఆయన అన్నాడు, నువ్వు ఏం చెయ్యాలి, నీకేం కావాలి అంటే మాకు అది నేను చెప్పిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పింది పిల్ల. మీరు ఓడిపోతే, నేను ఓడిపోతే మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు ఓడిపోతే నేను చెప్పిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి మీరు అంటే అడుగు నీ ఇష్టం ఏదో అన్నాడు. అడగంగానే పిల్ల అడిగింది ఇదేమిటి అని గుర్రాన్ని చూపించింది. ఆయన ఇదే గుడి గుర్రం అన్నాడు. అనగానే పిల్లంది గుడ్డి గుర్రం ఏమిటి, ఒక కన్ను ఉంది దీనికి, ఒక కన్ను ఉంటే గుడ్డి అంటావా, రెండో కంటికి కట్టేశాము, ఓ కన్ను కనపడుతుంది గుర్రానికి, అదేమవుతుంది ఒంటి కంటి గుర్రం అనాలి, గుడ్డి గుర్రం అనకూడదు. మీరు పప్పులో కాలేశారు, మామూలు వాక్యం కూడా మాట్లాడలేరు, మీకు పెద్ద పాండిత్యం అనేసింది. మీకు పెద్ద పాండిత్యం ఏముంది, మామూలు విషయం. గుర్రానికి రెండు కళ్ళకి గంతలు కట్టి ఉంటే పోనీ, దానికి కళ్ళే కనపట్లేదు, అది ఎటు నడుస్తుందో అంటే పోనీ గుడ్డి. ఓ కన్ను కట్టేస్తుందంటే రెండో కన్ను కనపడుతుందనే కాదు అర్థం, సింపుల్ విషయం కనపడేది కూడా అర్థం చేసుకోలేరా మీరు అనేసరికల్లా ఆయన కొద్దిగా దెబ్బతిన్నట్టు అయిపోయాడు ఆయన. సరే ఏవైనా జంతువులు ఎగురుతాయా మీకు తెలుసా? లోకంలో పక్షులు ఎగురుతాయి కదా, జంతువులు మనుషులు కూడా ఎగరగలరు మీకు తెలుసా? ఈయన అన్నాడు అట్లా ఎగరవు, భగవంతుడు పక్షులకు మాత్రమే రెక్కలు పెట్టాడు, పక్షిది కాకపోయినా గబ్బిలం కూడా ఎగురుతుంది అంతే తప్ప ఇక ఏ జంతువు ఎగరదు. ఇదో అని గుర్రాన్ని చూపించింది. గుర్రం ఎట్లా ఎగురుతుంది అన్నాడు. మీరు చెప్పేది తప్పు, గుర్రం ఎగురుతుంది, నా గుర్రాన్ని ఎగిరిస్తాను నేనంది పిల్ల. అని చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఆ గుడ్డికి ఒంటికంటికి కట్టుకట్టున్న గుర్రము ఒక్కసారి ఇట్లా రెక్కలు అల్లార్చి పైకి ఎగిరింది. చుట్టూతా తిరిగి వచ్చింది సభాభవనం అంతా, వీళ్ళంతా ఇట్లా అని నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు. గుర్రం ఎగురుతోంది అంటే లోకంలో నీకు తెలిసిందే విషయం కాదు, నాకు తెలియంది ఏదో ఉండుండొచ్చని నువ్వు ఒప్పుకోవాలిగా. అనగానే గుర్రం కిందకి దిగింది, ఓడిపోయాడు. ఏం లేదు, సింపుల్ పాయింట్. ఇప్పుడు ఆయన నిర్ఘాంతపోయాడు, లేచి నిలబడ్డాడు. మా గుర్రం కాళ్ళు పట్టుకోండి మీరు. గుర్రం కాళ్ళు పట్టుకోండి అంటే ఏముంది పెద్ద, అది గాడిదైతే ఏదో సిగ్గుపడాలి. ఆ వీరభద్రయ్య గారు వదం గారు లేచొచ్చి గుర్రం దగ్గర కాళ్ళ దగ్గర వంగి దండం పెట్టబోయాడు. గుర్రం కాళ్ళ దగ్గర కూర్చోండి అని చెప్పింది పిల్ల. కూర్చున్నాడు. అప్పుడు ఇది అడిగింది, ఇప్పుడు ఎవరు నాతో యుద్ధం చేస్తారు, ఇప్పుడు నాతోటి ఎవరు పోటీ పడతారు? ఇప్పుడు ఇంకెవరున్నారు? జగత్సింహుడు ఉన్నాడు. ఆయన బోళ్ళంత కత్తి కటార్లు అవి ఇవి నేర్చుకున్నాడు. ఇంతకుముందు ఆ కుర్రాడిని వీరమల్లుని నీకు అంగరక్షకుడుగా పెడతాను తండ్రి అంటే, నాకు బోళ్ళంత సాహసిని, నేను బోళ్ళని యుద్ధాలు వచ్చు, యుద్ధ విద్యలు వచ్చు, నాకు వీడికేమొచ్చు, శాస్త్రం లేదు, వీడి పాడు లేదు అన్నాడు కదా, నాకు వచ్చు నేను చేస్తానన్నాడు. అన్నాడు కానీ నువ్వు ఆడపిల్లవి, అమ్మాయితోటి నేను శాస్త్ర పరీక్షకి దిగను, యుద్ధం చెయ్యను స్త్రీలతోటి, నా నియమం అనేసరికి పిల్లంది మీకు సరి జోడిని ఇంకోటి తీసుకొస్తాను, నేను సరిపడేవాడిని తెస్తాను, వాడితో చెయ్యి యుద్ధం అనేసరికల్లా ఆలోచించారు. ఇప్పుడు పిల్ల వచ్చింది, ఒక గుర్రంతో అమ్మాయి వచ్చింది, దానికి పట్టుమని 13 ఏళ్ళు లేవు. ఆ గుర్రం ఏమో మాయ గుర్రం వల్లే ఉంది, రెక్కలు వేసుకుని ఎగిరింది యూనికార్న్ లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేయటం అని ఆలోచించి, సరే నువ్వెవరిని పిలుస్తావో పిలువంటే, ఇదిగో నీ సరిజోదు అని ఇలా చేయి చూపించింది. చేయి చూపిస్తే గాల్లో కత్తిట నిలబడింది అక్కడ. అనగానే తను అన్నాడు, మన రాజకుమారుడు గట్టిగా అరిచాడు, కేకలు పెట్టాడు, ఇది మోసం, ఏదో మాయమంత్రం జరుగుతోంది ఇక్కడ, మంత్రాల వాదితోటి ఎట్లా పరీక్షకు దిగుతాము? ఇందాక ఆల్రెడీ
గురుగారిని వీరభద్రం గారిని గుర్రం కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది మాయతోటే. ఉమ్, ఇదేదో మాయల మరాఠీలతోటి నేను యుద్ధం చేయను అన్నాడు. ఆనంగానే గాల్లో నుంచి ప్రత్యక్షమయ్యాడు వీరమల్లుడు. అక్కడ నువ్వు మాయ ఏం చేయక్కర్లా, నేనే కనపడుతున్నాను కదా, ఉమ్, నన్ను గుర్తించే ఉంటావు, నాతో చేయి యుద్ధం అన్నాడు. రాజుకి మంత్రికి గొప్ప సరదా వచ్చింది. వాళ్ళు ఈ కుర్రాడిలో ఉన్న స్పార్క్ని కనిపెట్టారు. ఉమ్, అందుకని ఏం చేశాడు రాజుగారు, మాట ఇచ్చిన ప్రకారం 1000 వరహాలు, గుర్రము, కత్తి ఇప్పించారు. ఆ కత్తి తనిచ్చిన కత్తే. ఓకే. కుర్రాడు 2 నెలలు తిరగకుండా వచ్చేసాడు ఉమ్, యుద్ధం చేయడానికి సిద్ధంగా. అక్కడి నుంచి రాజకుమారుడు ఏమంటారు జగత్సింహుడు, రాజకుమారుడు ఆయన జగత్సింహుడు, వీరమల్లు ఇద్దరు యుద్ధం చేయటం మొదలుపెట్టారు. కత్తి యుద్ధం 2 నిమిషాల్లో రాకుమారుడి చేతిలో కత్తి కాస్త కింద పడిపోయింది కత్తి. పడిపోగానే ఇప్పుడు ఏమయ్యాడు రాజకుమారుడు, పాదాక్రాంతుడైపోవాలి. చేతులు కట్టుకుని వెనకాల చేతులు కట్టుకుని నుంచో అని చెప్పింది అమ్మాయి. ఉమ్, చేతులు కట్టుకుని నుంచో నువ్వు అని చెప్పి ఈయనకి వీరభద్రుడికి, మీరు వీరభద్రం గారు ఏం ఒప్పుకున్నాడు, నేను ఎవరి కాళ్ళు పట్టుకోమంటే ఆ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. గుర్రం కాళ్ళు పట్టించాం. సరే, అయితే ఈ వీరభద్రం గారు నేను ఏది అడిగితే అది అన్నారు కదా ముందు మీరు. వీరభద్రం గారి గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించండి, వెనకాల మా గుర్రం కూడా వెళ్తుంది. ఉమ్, ఏం చేస్తారు, ముందు మాట ఇచ్చారు. సరే, వీరభద్రం గారి గుండు కొట్టించారు. ఆయన సకలాభరణ లాంఛనాలు తీసి అక్కడ పెట్టించారు. గురువుగారి చక్రనేమి ఉంగరం ఉంది అందులో, ఉమ్, అవన్నీ తీసి అక్కడ పెట్టారు. గుండు చేయించి గుండు మీద సున్నబొట్లు పెట్టించి మొహానికి మసిరాసి గాడిద మీద ఎక్కించి ఆ గాడిద వెనకాల గుర్రాన్ని పంపించారు. ఓ, పంపించాక రాజుగారు అడిగాడు, అబ్బాయి ఈ అమ్మాయి ఎవరు, ఈ 1 గంట గుర్రం ఎక్కడిది, నీకు ఇంత విద్య ఎట్లా వచ్చింది అనగానే ఆ కుర్రాడు చెప్పాడు, నాకు ఒక మణి సహాయం దొరికింది. ఉమ్, నేను నా అత్యంత సాహసంతో అమ్మవారిని త్రిపుర భైరవిని ప్రసన్నం చేసుకున్నాను. ఆమె నాకు అన్ని విద్యలు ఇచ్చింది, అన్ని విద్యలు వచ్చినాయి. అందుకని కత్తి విద్య కూడా వచ్చేసింది. ఇప్పుడు వీరభద్రుడు అనే ఆయన మేము ఆశ్రయించిన ఒక గురువు గారి పురాతన శిష్యుడు. గురువుని మోసం చేసి ఆయన యొక్క విద్యా రహస్యమైన చక్రనేమి అంగుళీకాన్ని కాజేశాడు. గురువు ఇక్కడికి వచ్చి అంగుళీకం ఇచ్చేసేయి అని అడిగినా కూడా గురువుని అవమానించాడు. అందుకని మా గురువే ఆ గుర్రం రూపంలో వచ్చిన ఆయన. అది మీరిచ్చిన గుర్రం కాదు. ఆయన పక్కదోవ పట్టించడానికే దానికి ఒక కన్ను కట్టేశాం. పక్కదోవ పడతారు ఎవరైనా, అంతేగా. చివరికి వీరభద్రం గారు తన గురువుతో పాటే పక్కనే వెళ్తూ గాడిద మీద ఎక్కి ఊరేగాడు. ఆయన తన అవమానానికి తగిన శాస్తి చేశాం. నేను ఈ విద్యలన్నీ నేర్చుకున్నాను అని చెప్తే రాజుకు మంచి సంతోషం వచ్చింది. ఎందుకంటే ఈ కుర్రాడిలో స్పార్క్ కనిపెట్టాం, కానీ వీడి దగ్గర ఒక టెంపర్తనం ఉంది. ఉమ్, ఈ రాజకుమార్తె ఈ పిల్ల ఏమంది, జగదీశ్వరి, 13 ఏళ్ల వయసు ఉన్న పిల్ల ఈ పిల్లే జగదీశ్వరి ఏమంది, రాజకుమారుడు ఓడిపోయాడు కాబట్టి ఈ రాజ్యం మా వాడికి ఇవ్వాలి, ఓకే. గెలిచిన వాడికి ఇవ్వాలి కదా ఉమ్, అనగానే రాజు లేచి నిలబడ్డాడు. కానీ వీడు ఒప్పుకోలే. వీరమల్లి, వద్దు నాకు రాజ్యం అక్కర్లేదు, నన్ను ఆ రోజు అవమానించారు. ఆటల్లో ఒక పిల్లవాడు 2వ వాడిని తోసేస్తే వాడికి ఇంత కఠినమైన శిక్ష విధించక్కర్లా, ఉమ్, వాడి తండ్రి మరణానికి కారణం కావక్కర్లా, వాడి తండ్రి మరణాన్ని అపహాస్యం చేయక్కర్లా, వృద్ధులు బతికుండకూడదనేటువంటి ఒక వాక్యాన్ని అనక్కర్లేదు. ఉమ్, అవన్నీ అన్నందుకు నేను సభలో రాకుమారుని ఓడించదలుచుకున్నా. అంతేగాని నేను రాజకుమారుడి కంటే ఎక్కువని కాదు. అతను తన పద్ధతి మార్చుకుంటే నేను అంగరక్షకుడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గరున్న విద్యలతో ఈ రాజ్యాన్ని రక్షిస్తాను. నేను విద్యకి వినయం కావాలి. వీడికి ఒరిజినల్గా వినయశీలి కాదు అతను. ఉమ్, కానీ ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి వెళ్ళాడో, ఆ గురువు అనారోగ్యంతో ఉన్న గురువు దగ్గర మాట్లాడిన మాటలతోటి అతను తెలుసుకున్నాడు, నాకు ఏదైనా విద్య వస్తే వచ్చని రెచ్చిపోకూడదు, అది శాస్తి జరుగుతుంది ఏదో ఒక రోజు. అది విద్య కలిగిన వాడు ఎంతలో ఉండాలో అంతలో ఉండి తీరాలి. నా అంతవాడు లేడంటే నిన్ను మించిన వాడు తాడింది అనేవాడు ఉంటే తలదండి. ఇంకొకడు వస్తాడు వాడు తలకాయ తన్నేవాడు. అందుకని నేను వినయాన్ని అవలంబిస్తాను. రాజకుమారుడు తన తప్పు ఒప్పుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు అన్నాడు. అనగానే ఆ జగత్సింహుడు కబుక్కను ముందుకొచ్చి వీరమల్లు చేతులు పుచ్చుకున్నాడు. బాల్య చాపల్యం నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది.
చాపల్యంతో, తర్వాత నా తండ్రి రాజు నేను రాకుమారిని అన్న అహంకారంతో, ఇంత- నేను నీ పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు, నా ప్రవర్తన మార్చుకుంటాను, ఈ పాఠం చాలు నాకు, ఉమ్. నువ్వు మన రాజ్యంలోనే ఉండు, నాకు అంగరక్షకుడుగానే ఉండు, ఎప్పటికీ నువ్వు నాతోటే ఉండు అని బాగా ప్రేమగా అడిగాడు. అడగంగానే ఒప్పుకున్నారు. సభకులందరూ చప్పట్లు కొట్టారు. రాజకుమారుడు అంతవాడు దిగి ఇంకొద్ది రోజుల్లో రాజు కాబోయేవాడు, తనంతట తను నన్ను క్షమించు అని సభలో చెప్పినందుకు అందరూ సంతోషించారు. ఎంత వినయశీలయ్యాడు ఉమ్. కదా. ఒక మంచి వాసన వచ్చే వస్తువుని సాధారణ వస్తువు పక్కన పెడితే ఆ వస్తువు కూడా ఆ వాసన పట్టుకుంటుంది. వినయము, మంచితనము, స్నేహము, ప్రేమ పక్క వాళ్ళని మారుస్తాయి. అలాంటి వాళ్ళని మనతో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఉమ్. రాజు ఎంతో సంతోషించి ఈ పిల్ల పేరు కనుక్కుని, జగదీశ్వరి పేరు, మీకు ఇద్దరికి ఏమిటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏంటి అన్నీ అడిగి, ఈ మొత్తం ఈ అమ్మాయిని అమ్మవారు వివాహం చేసుకోమందని తెలిసి వీళ్ళిద్దరికీ వివాహం చేసి ఆ స్థానంలోనే అట్టుపెట్టుకున్నాడు. దీంతో వీరమల్లుడి సాహసం కథ పూర్తయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.